అయితే మొంతా తుఫాను ప్రభావంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి పంట నేలకొరిగింది. చేతికందిన పంట నీట మునిగిందని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్నారు. ఇక మొంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. తుఫాను బాధితులను పరామర్శించారు. పునరావాస కేంద్రాల్లో బాధితులతో మాట్లాడారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి అందిస్తారు. శ్రీరామ్మూర్తి, చెప్పండి, తుఫాను తీరం దాటిన తర్వాత అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రవి, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడర్లేవు దగ్గర ఉన్నాం. ఈ వాడర్లేవు అంటే అక్కడ సముద్రం, ఇక్కడ వైనితయ గోదావరి నది కలిసే ప్రదేశం. చంద్రబాబు నాయుడు సీఎం ఇప్పుడే ఇక్కడ పర్యటన ముగించుకుని వెళ్ళిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఏదైతే పునరుద్ధరణలో ముంతా బాధితులు, తుఫాన్ బాధితులు, ప్రభావిత బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పరామర్శించారు. ఇక్కడ రైతులు ఏదైతే తుఫాన్ ప్రభావంతో వర్షాల వల్ల ముప్పు గురైన వరి రైతులను కూడా ఇక్కడ అరకట్లపాలెంలో పరామర్శించి వారితో కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. అయితే 3 రోజుల పాటు వణికించిన ముంతా తుఫాన్ పరిస్థితి అలా నిన్న అర్ధరాత్రి తర్వాత ఆ తీరం దాటింది. ఆ తీరం దాటినప్పుడు చూసినట్లయితే ఇక్కడ ఈ వాడర్లేవు గ్రామంలో, అంటే సముద్రానికి అటువైపు సముద్రం, ఇటువైపు గోదావరి వైనితయ నది, ఈ మధ్యలో ఉన్న గ్రామం వాడర్లేవు. ఇక్కడ రాత్రి మనం చూసినట్లయితే ఇప్పుడు 3 అడుగులు 4 అడుగులు కిందకి ఉన్న ఈ గోదావరి ఒక్కసారిగా రాత్రి అర్ధరాత్రి తర్వాత దాదాపు 4 అడుగులు ఎత్తొచ్చి ఇక్కడ ఏదైతే ఇల్లు కనిపిస్తున్నాయో ఈ ఇంటిని తాకిన పరిస్థితి ఉంది. అలాగే పల్లపు ప్రాంతాల్లో మునిగిన పరిస్థితి కూడా ఉన్నాయి. పల్లపు ప్రాంతాల కాలనీలు కూడా ఇక్కడ మునిగిపోయిన పరిస్థితి ఉంది. రాత్రి ప్రత్యక్షంగా ఈ ముంతా తుఫాన్ పరిస్థితిని ఇక్కడ యువకులు కూడా చూసిన పరిస్థితి ఉంది. ఆ సమయంలో భారీగా ఇక్కడ అంటే సముద్రం నుంచి ఇక్కడ గోదావరిలోకి ఇక్కడి వరకు కూడా పోటు చాలా ఆటుపోట్లప్పుడు కూడా చాలా పోటు వస్తూ ఉంటుంది. అలాంటి రాత్రి భారీ కెరటాలు రావడంతో ఒక్కసారిగా ఇక్కడ పిల్ల పాపలతోటి ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా చాలా ఎంతో ఆందోళనకు గురైన పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ అప్పటికప్పుడు కొంతమంది నిన్న నుంచి కూడా పునరావాస కేంద్రాలకి వెళ్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ నిన్న రాత్రి ఇక్కడ ముంతా తుఫాన్ పరిస్థితిలో ఇక్కడ చాలా తీవ్ర వీలు గాలి, ప్రచండ గాలులు, చాలా రాకాసి అలల కింద రావడంతో భయపడి ఇక్కడ పునరావాస కేంద్రానికి వెళ్ళి తలదాచుకుని రాత్రి తీరం దాటిన తర్వాత మళ్ళీ ఉదయం ఇక్కడ ఇళ్లకు వచ్చిన పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పటికప్పుడు నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ముంతా తుఫాను బాధితుల్ని పరామర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ రాత్రి ఏం జరిగింది, ఎలాంటి గాలులు వీచాయి, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, అటువైపు సముద్రం, ఇటువైపు గోదావరి, మధ్యలో ఈ వాటర్ రేవ్ అనేది ఎన్నో దశాబ్దాలుగా, ఎన్నో శతాబ్దాలుగా ఇక్కడ ఓడలు వచ్చి ఒక పూర్వం ఆగేవి. అలాంటి పేరుతోటి ఇక్కడ వాటర్ రేవ్ అనేది పేరుంది. అయితే తీరం దాటిన ప్రాంతం ఇక్కడ 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళినట్లయితే మళ్ళీ గోదావరి దాటిన తర్వాత రాజోలు ప్రాంతం వస్తుంది. రాజోలు నుంచి అంతర్వేది వెళ్ళినట్టయితే సముద్రం, మళ్ళీ అక్కడ వశిష్ఠ నది ఆ సముద్రంలో కలుస్తుంది. ఇప్పుడు అక్కడే గోదావరి, ఇక్కడ ఈ ముంతా తుఫాన్ తీరం దాటింది. అటువైపు చూస్తే పశ్చిమ గోదావరి, అంటే 3 గోదావరి నదుల మధ్య ఇక్కడ కోనసీమ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా సూపర్ సైక్లోన్ కావచ్చు, వాయుగుండం కావచ్చు, ఏది తీరం దాటాలనుకున్నా ఈ గోదావరి సముద్రం కలిసిన ప్రదేశం దగ్గరే ఎంచుకుంటుంది. ఇక్కడే తీరం దాటడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. గత చరిత్రలో కూడా అలాంటి పరిస్థితి. ఇప్పుడు రాత్రి ఇక్కడ ఎలాంటి బేపత్సం చోటు చేసుకుంది. రాత్రి ముంతా తుఫాను తీరం దాటేటప్పుడు చాలా అర్ధరాత్రి 1 గంట సమయంలో భారీ గాలిని వచ్చాయంటున్నారు. ఎలాంటి పరిస్థితి చూసారు మీరు? చాలా దారుణంగా వచ్చేసిందండి. అది మన రోడ్డు మీద దాకా వచ్చేసింది అనమాట. దానివల్ల మొత్తం అందరూ కూడా, జనాలందరూ కూడా భయభ్రాంతులు చెంది మా తుఫాన్ బిల్డింగ్ లోకి వెళ్ళి చోటు చేసుకున్నాం, తలదాచుకున్నాం. అయితే ఇక్కడ ఈ మత్స్యకారు కుటుంబాలు చాలా మట్టుకి మొత్తం అంతా కూడా గోదావరి పక్కన ఉంటాం మేమండి. ఇంట్లో కూడా వచ్చేసిందండి. మన్నా కాలనీ అన్నది కూడా మునిగిపోయింది. అలాగే 2-3 ఇళ్ళు కూడా కూలిపోయి, అలాగే కొబ్బరి రైతులు కూడా చాలా మట్టుకు నష్టపోయారు అనమాట. దేవుడి దయించి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ కొన్ని ఇబ్బందుల వల్ల కొంచెం ఆస్తి నష్టాలు జరిగాయండి. అది కొంచెం గవర్నమెంట్ గుర్తించి మాకు సరైన న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే చాలా చోట్ల మా బోట్లు కూడా కొట్టుకుని రాత్రి వేళ పగిలిపోయి బోట్లు కూడా ఇబ్బందుల దెబ్బలు తగిలేసాయన్నమాట. అంటే ఇక్కడ ఆస్తి నష్టం అంటే ఎలాంటి నష్టం జరిగింది? ఏదైనా ఇల్లులు కూలిపోయినాయా, చెట్లు పడిపోయినాయా, ఎట్లా అలాగే బోట్లు ఏమన్నా గల్లంతైనాయా, ఒలలు ఏమన్నా దెబ్బతిన్నాయా?
అంటే ఈ మన గోదావరి తీరం సైడ్ ని మత్స్యకారుల కుటుంబాలు అన్ని కూడా వాళ్ళన్ని కూడా బోట్లు కొన్ని నెట్టుకొని గోదావరి పక్కన కొన్ని పెడతారండి. ఈ గోదావరి పొంగి వచ్చేయడం వల్ల కొన్ని 2-3 చోట్ల వాళ్ళు కూడా వెళ్ళిపోయారు లోనకి. అలాగే బోట్లు రాపడం వల్ల కొంచెం దెబ్బలు తగిలాయన్నమాట. బోట్లు దయించి బోట్లు ఏమీ నష్టపోలేదు. అది చాలా బాధాకర విషయం. చెప్పండి, మీరు ఎలాంటి పరిస్థితి చూస్తారు రాత్రి? ఇది చూసినట్లయితే ఇక్కడ ముంతా తుఫాను ప్రభావం అయితే చాలా భారీగా కనిపిస్తుంది. అయితే ప్రాణ నష్టం ఎక్కడ సంభవించకపోవడంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. అంటే 1956లో వచ్చిన సూపర్ సైకిల్ ను గుర్తు చేసుకునే పరిస్థితి ఈ ముంతా తుఫాను ప్రభావంతో ఏర్పడింది. అయితే ఇక్కడ ముందు నుంచి కూడా ప్రభుత్వం చాలా అప్రమత్తం చేయడంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు. కేవలం 2 మృతులు మాత్రం నమోదైన పరిస్థితి ఉంది. అయితే పంటకి ఎక్కువగా నష్టం జరిగింది. 3 రోజులుగా వర్షం కురుస్తుందో వరి పొలాలు మునిగిపోయి, అలాగే కొన్ని చోట్ల కొబ్బరి చెట్లు పడిపోయి, అలాగే కొన్ని చోట్ల రోడ్డుకి అడ్డంగా భారీ వృక్షాలు పడ్డాయి. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తున్నారు. అలాగే విద్యుత్ లైన్లు కూడా ఇప్పుడు పునరుద్ధరణ జరుగుతుంది. ఇదే గ్రామంలో గత 2 రోజులుగా విద్యుత్ లేదు. ఇంకా ఇప్పటికీ విద్యుత్ ఇంకా పునరుద్ధరణ కాలేదు. ఈ చర్యలన్నీ కూడా ఒక 2-3 గంటలు పూర్తవుతాయని చెప్పి కూడా ఇక్కడ ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రకటించిన పరిస్థితి ఉంది. ఇక్కడ సీఎం ఇక్కడ చూసిన తర్వాత పునరావాస కేంద్రంలో చంద్రబాబు నాయుడు బాధితులతో మాట్లాడుతూ ఇక్కడ 3,000 రూపాయలు బాధిత కుటుంబానికి ఇస్తాం, అలాగే 50 కేజీలకు బియ్యం ఇస్తామని కూడా చెప్పారు. కొన్ని నిత్యావసరాలు కూడా ఆయన పంపిణీ చేశారు. అలాగే కౌలు రైతులను కూడా ఆదుకుంటాం, అలాగే దెబ్బతిన్న మత్స్యకార కుటుంబాలను కూడా ఆదుకుంటాం. ఏదైనా బోట్లు కానీ వలలు కానీ దెబ్బతిన్నా వారికి సాయం అందిస్తామని చెప్పిన పరిస్థితి. రవి.